ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ క్లాస్ వరకు మనం సోషల్ పాలసీ యొక్క ఎయిమ్ కానీ, నీడ్ కానీ, స్కోప్ కానీ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్ కానీ చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి సోషల్ పాలసీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ చూద్దాము. సో ఈ వీడియోతో మనకి ఈ టాపిక్ సోషల్ పాలసీ గురించి కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్. రిమైనింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు కావాల్సినటువంటి వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సోషల్ పాలసీ ఆబ్జెక్టివ్స్. సోషల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఉద్దేశాలు ఏంటి, దేనికోసం సోషల్ పాలసీని పెట్టడం జరిగింది అని చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సోషల్ పాలసీని ఎందుకు పెట్టారు అంటే సోషల్ చేంజ్ అంటే సమాజంలో మార్పును తీసుకురావడం కోసం సోషల్ పాలసీని పెట్టడం జరిగింది. టు బ్రింగ్ ద సోషల్ చేంజ్ అంటే సమాజంలో మార్పును తీసుకురావడం కోసం సోషల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సోషల్ రీసోర్సెస్ ఉంటాయి కదా, సామాజిక వనరులు ఉంటాయి కదా, ఆ సామాజిక వనరులను డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే కాదు, ఆ చేసినటువంటి దాన్ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్, ప్రాపర్ వేలో రీడిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ఈ సోషల్ పాలసీని పెట్టడం జరిగింది. ఏంటి, ఫస్ట్ వచ్చేసి సోషల్ చేంజ్ తేవడం కోసం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సోషల్ రీసోర్సెస్ ఉంటాయి కదా, ఆ సోషల్ రీసోర్సెస్ని ప్రాపర్ వేలో రీడిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సోషల్ పాలసీని తేవడం జరిగింది. అలాగే పోవర్టీ, మన దగ్గర ఉన్నటువంటి, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోవర్టీ, పేదరికం, చాలా పేదరికంగా ఉన్నటువంటి వారిని ఇరాడికేట్ చేయడం అంటే పేదరికంని నిర్మూలించడం కోసం ఈ సోషల్ పాలసీని పెట్టడం జరిగింది. అందుకే కొన్ని పాలసీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. నెక్స్ట్ వచ్చేసి పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉండే విధంగా ప్రొవైడ్ చేయాలి. స్టేట్ యొక్క డెవలప్మెంట్ కానీ, లేకపోతే నేషన్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే కంట్రీ డెవలప్మెంట్ కానీ, ఒక పర్టిక్యులర్ ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలి అంటే ఆ డెవలప్మెంట్లో ఖచ్చితంగా పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్, ప్రజలు పాల్గొనే విధంగా ప్రొవైడింగ్ అనేది చేయాలి. ఓకే, ఇది సోషల్ పాలసీ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి పీపుల్స్ యొక్క లైఫ్, ప్రజల జీవన విధానము చాలా క్వాలిటీగా, క్వాంటిటీ మాత్రమే కాదు, ప్రజల్ని పెంచడం అంటే పీపుల్స్ నెంబరింగ్ అవ్వడమే కాదు, క్వాలిటీ పీపుల్స్ లైఫ్, వారి యొక్క జీవన విధానం క్వాలిటీగా ఇంప్రూవైజ్ చేయడము అనేది సోషల్ పాలసీ ఆబ్జెక్టివ్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం క్వాలిటీ ఆఫ్ ది పీపుల్స్ లైఫ్ అని చెప్పేసి. ఓకే, ఎలాంటి పీపుల్ లైఫ్, మన సొసైటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. అట్టడుగు వర్గాల వారికి, బ్యాకర్ సెక్షన్కి, వీకర్ సెక్షన్స్కి వారి యొక్క లైఫ్ ప్రాపర్గా ఉండడం కోసము మనము కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఈ సోషల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇంకా ఏమున్నాయి అంటే వీకర్ సెక్షన్స్ని, సొసైటీలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడము, సొసైటీలో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడము. అలాగే ఎంప్లాయ్మెంట్, ప్రధానంగా ప్రజెంట్ మన స్టేట్లో కానీ మన కంట్రీలో కానీ ఉన్నటువంటి ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకట్లేదు. వాళ్ళు చదివినటువంటి క్వాలిఫికేషన్కి ఎంప్లాయ్మెంట్ అనేది సరిగ్గా దొరకట్లేదు. అంటే చదివిన చదువుకి ప్రతిఫలంగా ఉద్యోగం అనేది దొరకట్లేదు. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని, ఉద్యోగ అవకాశాలని జనరేట్ చేయాలి, ఎక్కువ మొత్తంలో జనరేట్ చేయాలి. ఓకే, ఇది సోషల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, సోషల్ రీసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి. అలాగే హ్యూమన్ రీసోర్సెస్ ఉంటాయి కదా, ఆ హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేయాలి, ఉన్నటువంటి రీసోర్సెస్ని ఇంకా అభివృద్ధి చేయాలి అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రతను ప్రొవైడ్ చేయాలి. సామాజిక భద్రతను ఎవరైతే డేంజర్ లైఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళకి, అండ్ ప్రాపర్టీని, ఎవరైతే ఆస్తిని కాపాడుకునేటటువంటి హక్కు, అంటే ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీస్ని కాపాడుకునేటటువంటి స్తోమత లేదో వారికి, మరి ఎవరి లైఫ్ అయితే ప్రమాదంలో ఉందో వారికి సోషల్ సెక్యూరిటీ కల్పించాలి. ఏంటండి, హూ ఆర్ ఇన్ డేంజర్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఓకే, ఇలాంటి వారికి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రతను కల్పించాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మెడికల్ హెల్త్ సర్వీసెస్ని నిర్ధారించాలి. ఓకే, పీపుల్స్లో కొంతమంది ఆరోగ్యానికి, వైద్యానికి సరిపడే అటువంటి మనీ లేకుండా చాలామంది డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకోలేని ప్రైవేట్ ఫీల్డ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉంటాయి. సో అందుకే వారి కోసం మెడికల్ హెల్త్ సర్వీసెస్ని నిర్ధారించాలి. లైక్ ఇప్పుడు స్టార్ హెల్త్ పాలసీస్ అని, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, లైక్ దట్ వాటిని మెడికల్ హెల్త్ సర్వీసెస్ని ఎన్షోర్ చేయాలి. ఓకే, లాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డిఫరెన్సెస్ని రెడ్యూస్ చేయాలి. ఏ భేదాలను తగ్గించాలి అంటే ఇన్కమ్, వెల్త్, స్టేటస్, ఆపర్చునిటీస్, వీటి మధ్య డిఫరెన్సెస్ని, అంటే ఈ కేటగిరీ వాళ్ళకి ఇంత ఇన్కమ్, వీళ్ళకి ఇంత ఇన్కమ్ అని కాకుండా ఇన్కమ్ గురించి కానీ, వెల్త్ గురించి కానీ, స్టేటస్ గురించి కానీ, ఆపర్చునిటీ గురించి కానీ, వీటన్నింటి మధ్య భేదాలను తగ్గించాలి. ఇవన్నీ కూడా సోషల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, సోషల్ పాలసీ ఇంపార్టెన్స్. ఓకే,
ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ అంతా కూడా మ్యాక్సిమం ఇక్కడ కవర్ అయిపోతుంది. సోషల్ పాలసీ అంటేనే మెయిన్గా సోషల్ పాలసీ ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది అంటే హెల్త్, హౌసింగ్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. సోషల్ పాలసీ అనగానే మనకు హెల్త్, మినిమం నీడ్స్, హెల్త్, హౌసింగ్, సోషల్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సోషల్ పాలసీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్కి కొన్ని నీడ్స్ కావాలి. ఓకే, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని ప్రైమరీ నీడ్స్ కావాలి. ఆ ప్రైమరీ నీడ్స్ ఏంటి ఇందాక చెప్పా, హౌసింగ్, ఇల్లు, ఎడ్యుకేషన్, విద్య, హెల్త్ సర్వీసెస్, విద్య, వైద్యము, ఇల్లు అండ్ సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత. అవునా? సో ఇవి మెయిన్ ఏం కదా సోషల్ పాలసీ అంటే మెయిన్గా సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పీపుల్కి ఇవి నిత్యావసరాలు, అత్యవసరాలు. ఓకే, ఎసెన్షియల్ నీడ్స్. సో సోషల్ పాలసీ యొక్క మెయిన్ ఏం ఏంటి అంటే ఇండివిజువల్స్ వెల్ఫేర్ని లెజిస్లేటివ్ రెగ్యులేషన్స్ ద్వారా, అంటే ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని పెంచాలి, ప్రతి ఒక్కరికి యొక్క వెల్ఫేర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ యొక్క వెల్ఫేర్ని ఇంక్రీజ్ చేయాలి. దేని ద్వారా అంటే లెజిస్లేటివ్ రెగ్యులేషన్స్, శాసనపరమైనటువంటి నిబంధనల ద్వారా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని ఇంక్రీజ్ చేయడమే సోషల్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్. ఇదే ఇంపార్టెంట్. సోషల్ పాలసీ అనగానే మనకు గుర్తు రావాల్సింది 4 or 5 ఫ్యాక్టర్స్ ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ. ఓకే, ఇవి గుర్తు రావాలి. వీటిని కాపాడడం, వీటిని ఇంప్రూవైజ్ చేయడం కోసం ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో త్రూ ది లెజిస్లేటివ్ రెగ్యులేషన్స్ ద్వారా వీటిని ఫుల్ఫిల్ చేయడం కోసం సోషల్ పాలసీ అనేది పాటుపడాలి. ఓకే, ఏంటది? సోషల్ సెక్యూరిటీ, హెల్త్, హౌసింగ్, ఎడ్యుకేషన్. దిస్ ఇస్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సోషల్ పాలసీ. నీడ్, స్కోప్, ఇంపార్టెన్స్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా రిమైనింగ్ ప్రీవియస్లో చెప్పుకున్నటువంటి 2 వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఓపెన్ చేసి చూడండి. ఎవరైతే ఈ వీడియోస్ ప్రస్తుతం మొదలుపెట్టినటువంటి వీడియోస్ ఎవరైతే సోషల్ వర్క్, సోషియాలజీ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. దాని రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అయినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.